హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళంలో చూసే ఉంటారు కదా. వివాహం అనేది అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. అయితే వివాహిక జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నమ్మకం మరియు ప్రేమ అనేది చాలా ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం చాణక్యులు ఏం చెప్తున్నారంటే, ఈ 5 గుణాలున్న అమ్మాయిలని అస్సలంటే అస్సలు పెళ్లి చేసుకోకూడదండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నారే, మీ జీవితం అనేది నాశనం అవ్వడం ఖాయం. అయితే వాళ్ళెవరో మన వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి చాలామంది అబ్బాయిలు పెళ్లి అనంగానే తొందరపడేసుకొని అమ్మాయి అందంగా ఉందా, సెక్సీగా ఉందా అని చూసి కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు. అయితే అమ్మాయి సెక్సీగా ఉందా, అందంగా ఉండడం ముఖ్యం కాదండి. చాణక్యులు ఏం చెప్తున్నారంటే, అమ్మాయికి తెలివితేటలు లేకపోతే చాలా నష్టం మీకు అని. అంటే తను మీ తెలివితేటలు లేని అమ్మాయిని కనుక మీరు పెళ్లి చేసుకున్నారే అనుకోండి, మీ జీవితం అనేది నాశనం అవ్వడం ఖాయం. మీ కుటుంబంలో తను ఎంతో బాధని, తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి తెలివితేటలు లేని అమ్మాయిని అస్సలంటే అస్సలు పెళ్లి చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అమ్మాయిలు చెడు కుటుంబం నుండి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబం యొక్క చరిత్ర ఎలాంటిది, తను ఎలాంటి కుటుంబం నుండి వస్తుంది అని చాలామంది గమనించకుండానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటి అమ్మాయిని కూడా మీరు అవాయిడ్ చేయాలి. చెడు కుటుంబం నుండి వచ్చే అమ్మాయిలు రేపు మీరు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉన్నా సరే, తను చెడు ప్రభావంతో పుట్టి అలాంటి వాతావరణంలో పెరిగి ఉంటుంది కాబట్టి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి చెడు కుటుంబం నుండి వచ్చే అమ్మాయిలను కూడా మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. మీ లవర్ అయినా ఎవరైనా సరే అలాంటి అమ్మాయిలని అస్సలు మ్యారేజ్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి చాణక్య నీతి ప్రకారం చాలామంది అమ్మాయిలు ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధాలతోనే వాళ్ళు బతికేస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయిలను కూడా మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పే స్త్రీలను కూడా అస్సలంటే అస్సలు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటారా, రేపు మ్యారేజ్ అయిపోయాక తను మీకు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మీరు ఏమైనా చేసినా చెయ్యకపోయినా మీపై నిందలు మోపుతూ ఉంటుంది. 10 మందిలో కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మీపై ఎలాంటి నిందనైనా మోపడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అబద్ధాలు ఆడే అమ్మాయిలను కూడా అస్సలంటే అస్సలు పెళ్లి చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అమ్మాయిలు నేనే ఎక్కువుండాలి, నా భర్త తక్కువగా ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. చెప్పు చేతల్లో ఉండాలి నా భర్త అని చాలామంది అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారనమాట. అలాంటి అమ్మాయిలను కూడా అస్సలు పెళ్లి చేసుకోకూడదు. అంటే వాళ్ళు మిమ్మల్ని తను చెప్పే ప్రతిదాని తన కోరికలన్నీ మీపై రుద్దుతూ తను చెప్పినట్టుగా మీరు వినాలి అని అలా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చెడు ప్రభావం ఉన్న అమ్మాయిలని, చెడు ఉద్దేశం ఉన్న అమ్మాయిలను కూడా మీరు అస్సలు పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయిని చేసుకుంటే కనుక మీ జీవితం అనేది నాశనం అవుతుంది. తన చెప్పు చేతల్లో మీరు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చెడు ప్రవాహం, చెడు అలవాట్లు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటి పని, వంట పని రాని అమ్మాయిలను కూడా అస్సలంటే అస్సలు పెళ్లి చేసుకోకూడదండి. ఎందుకంటే తనకు ఎలాంటి పని చేత కాదు. పైగా మీరు ఒకవేళ తనని పెళ్లి చేసుకున్నారే, తర్వాత మీరే తిరిగి తనకి వంట గాని ఇంకేదైనా పనులు చేసి పెట్టాల్సి వస్తుంది. మీకు ఇంకా భారం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట పని, ఇంటి పని రాని అమ్మాయిలను కూడా అస్సలు దగ్గరికి రానివ్వద్దండి. ఈ 5 గుణాలున్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి అందముండి, ఎంత అందం ఉంటే ఏంటండి, తెలివితేటలు లేకపోతే నష్టమే కదా. నెక్స్ట్ వచ్చేసి చెడు కుటుంబం నుండి వచ్చే అమ్మాయిలని అస్సలు చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలు చెప్పే, అబద్ధాల కోరు, అబద్ధాలు ఆడే స్త్రీలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటి పని, వంట పని రాని అమ్మాయిలని అస్సలు చేసుకోకూడదు. చెడు ఆలోచనలు, చెడు బుద్ధి, చెడు అంటే అన్నీ అబ్బాయిలకి చాలా చెడుగా ప్రవర్తించాలి అని ఆలోచించే అమ్మాయిలను కూడా అస్సలు పెళ్లి చేసుకోకూడదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, లవ్ పరంగా, రిలేషన్స్ ఏమైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి.